ఏ డాన్స్‌లో అయినా వాటిని యాక్చువల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముద్రలు అనమండి. హస్తాలు అంటాం. ఓకే. ముద్ర అనేది మనం ఒక ఇప్పుడు యోగ ముద్ర, ఓకే. వరుణ ముద్ర, ముద్రలు అనేటివి అవి మనము మైండ్‌కి రిలేటెడ్ అయి ఉంటాయి. ఓకే. సో, అవి మనము ఇప్పుడు యోగా చేస్తూ ఉంటాం. మనం అంటే మన ధ్యాసనంతా ఒక దగ్గరే పెడతాం. ఓకే. ఇప్పుడు డాన్స్‌లో కూడా అంటే ధ్యాస ఒక్క దగ్గరే ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే అభినయం చేసి చూపించాలి, హ్యాండ్ మూవ్‌మెంట్ కరెక్ట్‌గా ఉండాలి, అన్నీ చేస్తాం కాబట్టి వీటిని మనం హస్తాలు అంటాం. ఓకే. మనం అంటే ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు పెట్టేవి ముద్రలు. ముద్రలు. అంటే మనం చాంటింగ్ చేస్తూ ధ్యానం చేస్తాం. ఓకే. వాటిని ముద్రలు అంటాం. ఓకే. వీటిని హస్తాలు అంటాం. ఓకే. సో, అన్ని డాన్సులలో అంటే ఏ క్లాసికల్ డాన్సులు ఉన్నాయో అన్ని డాన్సులలో సేమ్ ఉంటాయండి. ఓకే. డిఫరెన్స్ ఏమీ ఉండదు. మా ఆంధ్రనాట్యంలో కూడా సేమ్ ఉంటుంది. హస్తాలు సేమ్ హస్తాలు Same అలాగే హస్తాలు. పెడతారు. అలానే పెడతాం. ఓకే. ఎక్స్ప్రెషన్స్ మాత్రమే మారుతాయి. ఎక్స్ప్రెషన్స్ కూడా మారవు. కాకపోతే ఏంటంటే మేము చేసే డాన్స్ పద్ధతి తేడా ఉంటుంది. డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. డిఫరెంట్‌గా ఉంటాయి. స్టెప్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే ఇప్పుడు కూచిపూడికి, ఆంధ్రనాట్యంకి, భరతనాట్యంకి ఒక స్టెప్ అంటే ఇప్పుడు ఏదైనా దిద్దితే చేసామనుకోండి, భరతనాట్యం వాళ్ళు దిద్దితే ఇలా చేస్తూ ఉంటారు. మేము అంటే కొన్ని టైమ్స్ దిద్దితే అనేది ఎక్కువగా ఉంటుంది మాకు. వాళ్ళు చేసే విధానము, మేము చేసే విధానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తేడాగా డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట.